అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏంటి బ్రో ఈ మల్లెపూల పంచాయతీ? ఒక మలయాళం యాక్టర్ మల్లెపూలు పెట్టుకొని ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళింది. మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో దిగుతానే అక్కడుండే ఆఫీసర్స్ ఆమెకు ఫైన్ అయితే వేసినారు. పెద్ద ఫైన్, 1,14,000 అయితే ఫైన్ అయితే వేసినారు ఈ నవ్య నాయర్ మలయాళం యాక్టర్కి. ఏంటి బ్రో, నిజమేనా ఇది? రియల్లా ఫేకా? రూమర్స్ అంటే ఇది రియల్ అప్డేటు, ఫేకు కాదు, రూమర్స్ కాదు, ఇది పక్కా అప్డేట్. అసలు ఏం జరిగింది బ్రో అంటే, మామూలుగా మన ఇండియాలో మల్లెపూలు అంటే పడి చేస్తారు, అవునా కదా? మల్లెపూలకి డిమాండ్ చేస్తే మన ఇండియాలో అంటే ఓనం ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయంట ఆస్ట్రేలియాలో. ఆ యమ్మ ఓనం ఈవెంట్ అటెండ్ అయ్యాకైతే కేరళ నుంచి పోయింది ఆస్ట్రేలియాకి. ఆ టైంలో నవ్య నాయర్ వాళ్ళ ఫాదర్ ఏం చేసినాడంటే, నువ్వు పోతా ఉండవు కదా, మల్లెపూలు కొనిచ్చినాడు వాళ్ళప్ప. అంటే కొన్ని మల్లెపూలు అయితే కొనిచ్చి, కొన్ని మల్లెపూలు నువ్వు పెట్టుకో, కొన్ని మల్లెపూలు ఆస్ట్రేలియాలో పెట్టుకో అని కొనిచ్చినాడు. కొన్ని మల్లెపూలు జడలో పెట్టుకొని, కొన్ని మల్లెపూలు అయితే ఎత్తి పెట్టుకొని అయితే ఆమె ఫ్లైట్లో అయితే ఎక్కింది. ఆ మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో దిగుతానే ఆమెకు ఆఫీసర్స్ ఈ మల్లెపూలు చూసి ఫైన్ అయితే వేసినారు. ఆయమ్మ ఎయిర్పోర్ట్ అంటే ఫ్లైట్లో ఏమి స్మోకింగ్ ఏం చేసిండ్లా, ప్యాసింజర్తో గొడవ పడిండ్లా, చెయ్యకూడని పని ఏమి చేసిండ్లా, కానీ మల్లెపూలు పెట్టుకొని పోయిండేదానికి ఆయమ్మకి ఫైన్ అయితే వేసినారు. 1,14,000. ఆ అమ్మకైతే షాక్ అయితే అయిపోయింది. ఏమరా స్వామి ఇది, 1,14,000 ఫైన్ కట్టాలా, అది 28 డేస్ అయితే టైం అయితే ఇచ్చినారంట. అసలు మల్లెపూలు పెట్టుకొని పోతే ఆస్ట్రేలియా వాళ్ళకి ఏం ప్రాబ్లము? అసలు ఏమి వాళ్ళు ఫైన్ వేసిండేదంటే, వేరే దేశాల నుంచి ఎవరైనా ఆస్ట్రేలియాకి మల్లెపూలు, అసలు మల్లెపూలే కాదు, ఏం పూలు ఎత్తుకొని పోకూడదు. ఏమి గింజలు కానీ, విత్తనాలు కానీ, అంటే ఏమి వేర్లు కానీ, ఈ మొక్కల వేర్లు కానీ ఏమి ఆస్ట్రేలియాకి అయితే ఎత్తుకొని పోకూడదంట. అక్కడ ఆస్ట్రేలియా బయోడైవర్సిటీ రూల్స్ ప్రకారం ఇలాంటివి ఎత్తుకొని రాకూడదని అయితే రూల్స్ అయితే ఉన్నాయి. అందుకే ఆమెకి 1,14,000 అయితే ఫైన్ అయితే వేసినారు. అసలు మీరు కూడా అంతే, ఎవరన్నా ఆస్ట్రేలియా పోయేవాళ్ళు అయితే ఈ పూలు కానీ, మొక్కల ఏర్లు కానీ, గింజలు కానీ ఏమి అయితే ఎత్తుకొని పోవద్దు, పక్కా ఫైన్ అయితే పడుతుంది. జాస్తి ఏంటి బ్రో, జాస్తి విచిత్రం కదా. ఎన్నో విచిత్రాలు జరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో, ఇది కూడా విచిత్రం అనుకుంటే పాయ, అవునా కదా? మీరు ఎవరన్నా ఫారిన్ కంట్రీకి పోయేట్లుగా ఉంటే ఫస్ట్లోనే యూట్యూబ్లో సెర్చ్ చేయాల, ఏమేమి ఎత్తుకొని పోవాలా, ఏమేమి ఎత్తుకొని పోకూడదు, ఏమేమి రూల్స్ ఉన్నాయి, నేను పోయే దేశానికి, నేను పోయే కంట్రీకి ఏమేమి రూల్స్ ఉన్నాయని ఫస్ట్లోనే వీడియో చూసేసి దాని ప్రకారం అంటే వెళ్ళండి, అవునా కదా? ఇది ఒక విచిత్రం అనే చెప్పొచ్చు, అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.